కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మీ ఎఫర్ట్స్ అంటే మీరు మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలు సత్ఫలితాలు ఇచ్చే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండా, సహకారం తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కొన్నిసార్లు అది మీకు ఆశించిన స్థాయిలో మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం అనేది కొంతవరకు తగ్గి ఉంటుంది. కనుక వీలైనంత వరకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా వ్యక్తులతో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీ యొక్క ల్యాప్టాప్ కానీ మీ యొక్క కంప్యూటర్స్ విషయంలో కానీ వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అవి సమయానికి మీకు స్పందించకుండా ఆగిపోవడం కావచ్చు. సంతాన వర్గానికి సంబంధించిన ఖర్చులు అనేవి విద్యాపరమైన విషయాల్లో, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విషయాల్లో అధికంగా ఉండే అవకాశం కూడా అధికంగా ఉంది. కానీ ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో మీ ఆలోచనలకు తగినట్టుగా అక్కడ వాతావరణం లేపడం వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిది, ఘర్షణ, కొంత ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆశించిన స్థాయిలో సహకారం లభ్యం అవ్వలేదేంటని కొంత నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ తెలివితేటలతో, మీ యొక్క వాక్చాతుర్యంతో దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలలో అధికమైన ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంతేకాకుండా మీ కుటుంబానికి బంధుమిత్రుల రాక, అలాగే వారితో కలిపి మీరు చర్చలు చేయడం, నిర్ణయాల కోసం మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతోంది. గృహ వాతావరణం కొంతవరకు అసౌకర్యంగా ఉండే పరిస్థితులు లాంటివి, గృహంలో పెద్దల యొక్క ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకోవడం, అలాగే బంధువర్గం రాక వారి యొక్క సలహాలు మీకు కొంత చికాకును కలిగించే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. కనుక వీరి సహనాన్ని మీరు కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశమే ఉన్నప్పటికీ అధిక ఖర్చులు కూడా సూచితం అవుతున్నాయి. కనుక రెండింటి విషయంలో సమాన స్థాయిలో మీరు బేరీజు వేసుకుంటూ ఎక్కడా కూడా ఎవరితో అభిప్రాయ భేదాలు రాకుండా, ముఖ్యంగా బంధువర్గంతో విమర్శలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వ్యక్తిగత శ్రద్ధ, ఆలోచనలు పెరుగుతాయి. వ్యక్తిగత ఆకర్షణ కూడా అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అయినప్పటికీ మీ పర్సనల్ పనులలో కొంత ఆటంకాలు, లేకపోతే మీరు తీసుకున్న లోన్స్ విషయం కావచ్చు, మీ విజయం కోసం మీరు చేసే ప్రణాళికలు కావచ్చు, అవన్నీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, కొంత చికాకును కలిగించే అవకాశం లాంటి దానికి ఒకదాన్ని మీరు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క సోదర వర్గంతో, ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, మీ ఆలోచనలతో వారి ఆలోచనలు సమాన స్థాయిలో ఉండకపోవడం కావచ్చు, సమన్వయపరుచుకుపోవడం వల్ల కావచ్చు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే అపార్థాలకు కానీ ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఎవరితోనూ అలాంటి భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితులను క్రియేట్ కాకుండా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మీ ఆలోచనలు అవసరం అనుకుంటేనే ఇతరులతో మీరు షేర్ చేసుకోవాలి. మొదలైనవి చేసుకుంటూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది.